చెట్టు కింద ఇలా చక్కగా ధ్యానం చేసుకుంటున్న మా బుద్ధుడిని చూసి ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, నాకు ఎప్పుడు సమయం కుదురుతుందా, భగవంతుడి దగ్గర ఇలా చక్కగా ధ్యానం చేసుకునే టైం ఎప్పుడు ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటానండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్నీ మర్చిపోయి అలా కాసేపైనా ధ్యానం చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నైతే పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈరోజు మేము మొదట చేసే పని ఏంటనుకున్నారు, శంకుపూల మొక్క అండి. నీలం కలర్లో ఉంటాయి కదా, రంగురంగులు ఉంటాయండి ఇందులో కూడాను, తెలుపు, పింక్, తర్వాత బ్లూ కలర్ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా మేము ఇప్పుడు వేసే ప్లేస్లో మనకి శంకుపూల మొక్క వచ్చేస్తూ ఉండేదండి. మనకి ఒక టైంలో వస్తుంది కదా ఈ మొక్క, తర్వాత కొండెక్కిపోయి మళ్ళీ విత్తనాలు పడి ఇదే ప్లేస్లో వచ్చేసేవండి. చాలా మొక్కలు వచ్చేసి నేను 2-3 మొక్కలు మాత్రమే ఉంచి మిగతాయన్నీ తీసేసేదాన్ని. విత్తనాలు కూడా చాలా మట్టి తీసుకెళ్తూ ఉండేవారండి. బాగుంది ముద్ద పువ్వు, ఇది దేవుడి దగ్గరికి మంచిది, పెట్టుకుంటే తర్వాత బ్లూ టీ కాసుకొని తాగినా కూడా చాలా మంచిది అంటున్నారు కదా అని చెప్పి చాలామంది అయితే విత్తనాలు కూడా తీసుకెళ్లారండి. అయితే ఈ సంవత్సరం ఎందుకనో అసలు మొక్కే రాలేదండి, ఒక్క మొలక కూడా రాలేదు. సరే ఏంటి ఈ ప్లేస్లో మొక్క వచ్చేది కదా రాలేదు ఏంటని చెప్పేసి ఇంక మా వారు ఏకంగా మళ్ళీ ఎప్పటిలాగే ఒక 40 రూపాయలు పెట్టి మొక్కనే తీసుకొచ్చి వేసేస్తున్నారండి. అలాగా నేనేం చేశాను, ఎప్పుడూ వచ్చేది రాలేదు ఏంటా అని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికాడ శంకుపూల మొక్కే కానీ ముద్దది కాకుండా రేకుది ఉందండి. ఇంక సరే ఏదో ఒకటిలే ఉండాలి లేదు అని చెప్పేసి నేను విత్తనాలు తీసుకొచ్చి నేనేస్తే అది మొలకలు వచ్చేసిందండి. ఇంకా 2 ఉన్నాయిలే బాగానే పని అయింది అనుకున్నానా, ఉండండి ఇంకా ట్విస్ట్ ఉన్నది, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసరికి పొనగంటి కూర అండి. ఆ ప్లేస్లో పొనగంటి కూర బాగా వచ్చేస్తుందండి. మా పక్కింటి వాళ్ళు కుండీల్లో పెట్టుకొని పెంచుకునేవారండి ఈ పొనగంటి కూరని. అయితే వాళ్ళు తుంచుకున్న తర్వాత కాళ్ళు ఇవ్వండి కొంచెం నేను పెట్టుకుంటానంటే ఇచ్చారన్నమాట. ఆ కాళ్ళు పెడితే ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. ఈ శంకుపూల మొక్క కాస్త పాదు బాగానే పాకిందే తీసుకొచ్చారండి. ఇంకా దానికి ఏంటంటే ఇలాగ దారం కట్టి ఆ దారానికి చుడితే చక్కగా దారం అమ్మట పాకుతుంది కదా అని చెప్పేసి, అల్లుకుంటుంది కదా అని ఇలా చుడుతున్నారన్నమాట. ఇది 40 రూపాయలు అంటండి, నర్సరీలో తీసుకొచ్చారు. సరే 1కి 2 అయినాయన్నమాట. ఇప్పుడు మనకి ఈ శంకుపూల మొక్కలు ముద్దది ఒకటి ఉన్నది, పల్చటి రేకులా ఉండేది ఒకటి ఉన్నదన్నమాట. 2 బ్లూ కలరేనండి. సరే అయితే ఇంక ఇక్కడేమో లాస్ట్ ఇయర్ వేసిన చిక్కుడు పాదు గింజలు రాలి అవే మళ్ళీ మొలకలు వచ్చినాయండి. ఇక్కడ ఇంకా పళ్ళేసినవి బాగా వస్తున్నాయి కాయలు మనం వేసినవి అన్నా కూడాను అని చెప్పేసి దానికి కూడా కాస్త పాలి తీసి ఈ పందిరికి అల్లినట్టుగా పెట్టారన్నమాట. ఇంకా శంకుపూల మొక్క నేను బ్లూ అనుకోనే వేసామండి, ముద్దదొకటి పల్చటదొకటి అని చెప్పి. ఇక్కడ చూడండి ఇంకేం పువ్వు వచ్చిందో, భలే ఉంది కదా. 2 విత్తనాలు ఉన్నాయనుకుంటండి ఇందులోను. అయితే ఇలా ఒకటే కుండీలో 2 పువ్వులు పూసేసరికి భలే అసలు చూడటానికే అందంగా ఉంది. ఆ పచ్చన, ఆ బ్లూ, ఈ పింకు భలే ఉన్నాయి కదండి. ఎంత న్యాచురల్గా అసలు భలే ఉంటాయండి మొక్కలు. పూసిన తర్వాత పువ్వులు కానీ కాయలు కానీ చూస్తే భలే అందంగా ఉంటాయి కదండి. సరే అయితే ఇంక నేనైతే పువ్వులు అయితే కట్ చేశాను. ఫస్ట్ టైం వచ్చిందండి, 4 రోజుల తర్వాత ఇలా కాసినాయన్నమాట, ఈ పూసినాయన్నమాట పువ్వులు. సరే వీటితోటైతే బ్లూ టీ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి. ఈ బ్లూ టీ అయితే కనుక ఈ పువ్వులతో చేసుకోవడం, ఆ రేకులు మాత్రమే తీసేసుకొని నీళ్ళు కాస్త మరిగాక అందులో వేసేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు అలాగ ఉంచేసి తీసేసామంటే చాలండి, ఆ రంగు అంతా అందులో దిగిపోతుంది. ఇంతకీ నేను ఆ పింక్ కలర్ పువ్వులు ఈ బ్లూ కలర్ పువ్వులు 2 వేసేసాను. వెయ్యొచ్చో లేదో తెలియదు, నేనైతే తాగేసాను కూడానండి. ఇంకా మా వారికి నాకు 2 గ్లాసులకి అయితే వచ్చింది బ్లూ టీ. వచ్చిన నాళ్ళు మాత్రం కంపల్సరీ తాగుతామండి, వీలు కుదిరినప్పుడల్లా కూడా తాగుతాం, మంచిదండి హెల్త్కి. ఇంకా పచ్చి పూలు కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇందులో ఇంకేమీ కలపనండి, మీకు ఇష్టమైతే తేనె కానీ నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు. ఇంక నేనేమి కలపను అనుకోండి. పొనగంటి కూర కట్ చేసుకున్నాం కదా, ఆకంతా ఇలాగా తీసేసుకొని ఆ కాళ్ళు మళ్ళీ పెట్టేస్తే వచ్చేస్తాయండి, కానీ నేను పెట్టను. ఎందుకంటే ఆ బారు కూడా వచ్చేస్తుందండి, మళ్ళీ ఆ వేరుండి వేయకుండానే వచ్చేస్తుంది. ఇంకెందుకులే మళ్ళీ ఎక్స్ట్రా రొట్ట కింద అయిపోద్ది అని చెప్పేసి వేయలేదండి. ఇంకా ఇదిగోండి ఆకునైతే శుభ్రంగా నీట్గా 1కి 3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేయాల్సిన పని లేదు, నిమ్మకాయ పిండాల్సిన పని లేదు, ఏమీ లేదండి. మనం ఎటువంటి మందులు వేయం కదా, అందుకని చెప్పి శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసేసి
కందిపప్పుని కడిగి పెట్టుకున్న తర్వాత ఒక కప్పుకి 2 గుప్పెళ్ళ పొనగంటి కూర అయితే అయిందండి. అదంతా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ సరిపడా వేసేసుకొని మీకు ఇష్టమైతే ఇందులో చిన్న చింతపండు రెక్క కూడా పెట్టేసుకోండి. పులుపు ఉండాలి, ఎందుకంటే పొనగంటి కూర ఎక్కువ పులుపు అయితే ఉండదండి. ఇంకా నేనైతే టమాటాలు ఎక్కువగానే వేసాను కదా అని చెప్పేసి ఇంకా చింతపండు వేయలేదు. ఇంకా మూత పెట్టేసి కొలత నీళ్ళు వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూద్దామా. చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. పొనగంటి కూర వేపుడు పెట్టుకోవచ్చు, ఇలాగా పప్పు చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మామూలు కలుపు కూరల్లో వాడుకోవచ్చు. మీకు పొనగంటి కూరతోటి చపాతీ చేసి చూపించాను కదండి షార్ట్ వీడియోలో ఉన్నది, అలా చపాతీల్లో కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి బాగా మనకి మెత్తగా కావాలంటే మెత్తగా మెదిపేసుకోవచ్చు అండి. కుక్కర్లో పెట్టేశాను కదా, మెత్తగానే అయిపోతుందండి. విడిగా వండుకుంటే మనకి ఎంత పలుకు కావాలో అంత పలుకు మీద చక్కగా దించుకోవచ్చు. ఇవాళ అయితే ఇంకా లంచ్ బాక్స్లోకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంక ఇలా కుక్కర్లో పెట్టేశానండి. ఒక్కొక్కసారి కుండలో కూడా వండుతూ ఉంటాను. తగిన నీళ్ళు పోసుకొని పలచగా చేసుకొని మనకి ఎంత పలచగా తింటామనేది చూసుకొని వేసుకోవడమేనండి. కొంచెం పలచగా ఉండడమే బెటర్, ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా కూడా అవుతుందండి పప్పు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఉప్పు కారాలన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు తాలింపుకి వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, దాంతోపాటు వెల్లుల్లిపాయ రబ్బలు ఇవన్నీ వేసేసుకొని చక్కగా తాలింపులో మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చండి. దోరగా వేగింది కదా, ఇందులో మనం తిరగమూత వేసేసుకుందాం పప్పుని. కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకోండి, బాగుంటుంది. నేను ఎప్పుడు అలాగే వేస్తాను, మీరు చూస్తూ ఉంటారు కదా. ఈసారి ప్రత్యేకంగా చూపించలేదన్నమాట. ఇంతేనండి, చక్కగా ఇంట్లో పెంచుకున్న ఆకుకూరతోటి కమ్మటి పప్పు తాలింపు చేసేసుకున్నాను. బాగుంది కదండి. ఇంకా మధ్యాహ్నం చక్కగా సన్నగా అప్పడాలు వేపేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేయడమే. సరే, అయితే ఈ వీడియోలో చూపించిన శంకుపూల మొక్క మాత్రం భలే ఉంది కదండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. ఈ పువ్వు ఇంతకీ తాగచ్చో లేదో కామెంట్ చేయండి. నేనైతే కాసేసుకొని తాగేసాను, అంటే రంగు వేరు తప్ప అదే జాతికి చెందిందే కదా అని నా ఉద్దేశం. మీరేమంటారు? ఇంకా ఈ సంవత్సరం కూడా మన శంకుపూల మొక్క చక్కగా మా అదే ప్లేస్లో వచ్చేసిందన్నమాట. బాగా సెంటిమెంట్ అండి, ఏ ప్లేస్లో ఉండాల్సింది ఆ ప్లేస్లో ఉండాలని మా వారికి. అందుకే గబగబా వెళ్ళి నర్సరీ నుంచి ఆయన తెచ్చేశారు. నేను కూడానండి మా వదినాల ఇంటికి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చేసాను, 2 వచ్చేసినాయి. దాంతోపాటు సీజన్లో కాకుండా అన్ సీజన్లో వచ్చే చూసారా సీతాఫలకాయలు, అంటే ఇవి ముందు వచ్చేసిన పూతండి. ఇవి మళ్ళీ వస్తుంది సీజన్లో, మళ్ళీ వస్తాయి ఆ కాయలు. ఇంకా ఇదిగోండి మన మునగ చెట్టు అయితే చక్కగా వచ్చేసింది వర్షాలకి. మొత్తం పూత పిందె మీద ఉందండి. ఇంకా పిందె అయితే కిందకి రాలేదు కానీ పూత మీద అయితే ఉంది. ఇంకా ఈ తాటి ట్యాంకులు నాటాం కదా, అది చూసుకుంటూ ఉంటారన్నమాట. పందికొక్కులు ఎక్కడైనా దువ్వేసినాయో ఏంటో అని చెప్పేసి. ఇంకా మునగాకు అనేది మామూలే కదండి, కరివేపాకు వేసినట్టే వాడుతున్నాను. కరివేపాకు కాస్త తగ్గించాననే చెప్పాలి. మునగాకు వచ్చిన నాళ్ళు కూడాను ఎక్కువ ఇదే వాడతానండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.